ఇప్పుడు టికెట్ ప్రైస్ గురించి మనం చూస్తున్నాం. ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పుడు అది జరగడమే. బట్ తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం ఒక 90 days ముందే అప్లికేషన్ పెట్టుకోమని చెప్పింది. దీనికి సంగతి ఏంటి? అదే సార్, మీరు ఏమంటున్నారంటే అన్ని ప్రొడ్యూసర్ క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. సో ఎందుకంటే మీరు ఓన్లీ ప్రొడ్యూసర్కి మాత్రమే తెలుసా? మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలిసి ఉంటుంది కదా, తెలుసుకోవాలి. డైరెక్టర్ ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద తెలుసుకోవాలి. బట్ సినిమా ప్రిపోన్ అవడంతో నాకున్న ప్రయారిటీస్ మారిపోయినాయి. ఇప్పుడు ఏ సెంటర్లో ఎంత టికెట్ పెడుతున్నారు అనేది కంటే కూడా ఏ రీల్లో ఇంకా ఏ వర్క్ బ్యాలెన్స్ ఉంది, ఎక్కడ సౌండ్ కరెక్ట్గా వచ్చిందా, నేను అనుకున్న డైలాగ్ వినపడుతుందా, డైలాగ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను అనుకున్న రేంజ్లో వస్తుందా, పిక్చర్ క్వాలిటీ కరెక్ట్గా ఉందా, విజువల్ కరెక్ట్గా ఉందా, ఈ పనిలో మునిగిగానే సార్. అంతే. ఐఎమ్ టెలింగ్ యూ హానెస్ట్లీ, ఒక డైరెక్టర్కి ఈ విషయం తెలుసుకోవడం తప్పే అయితే నిజంగా నేను తప్పు చేస్తున్నట్టే నాకు తెలియదు. రైట్ అండి. మరి ఇప్పుడు ఇంత హడావులు ఉన్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి. జరుగుతుంది సార్. ప్రీ రిలీజ్ ఈవెంట్ మన ఇవాళ రేపు అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు రావడం 100%. ఆయన లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుంది? 100%. ఆయన ప్రమోషన్స్ లో ఏమైనా ఉంటారా పవన్ కళ్యాణ్ గారు? ఇట్లా మీలాగా మా దగ్గరకు వచ్చి మీకు ఎంత తెలుసు, మాట్లాడి ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తారా? మీకు ఎంత తెలుసు, నాకు అంతే తెలుసు. ఉంటారు లేదు. పర్టికులర్ గా మీకు మీ పరిధికి సంబంధించిన వాటికి మాత్రమే మీరు చెప్తున్నారు. కాదండి, ఇప్పుడున్న ప్రీపోన్ చేయడం, ఇప్పుడు మీ హీరో కదా, ప్రీపోన్ చేయడం మూలంగా నా పరిధి చాలా టైట్ అయిపోయింది అని చెప్తున్నా అంతే. సరే, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన తర్వాత మేము హరీష్ ఆల్రెడీ యూత్లో కొంతమంది క్రేజీ డైరెక్టర్స్ ఉంటారండి. మీ పేరు ఉంది. సినిమాల గ్యాప్లతో వచ్చినా కూడా ఒక అబ్బా హరీష్ శంకర్ సినిమా దట్టు పవన్ కళ్యాణ్తో కలిశారు. సో అట్లాంటి ఏమైనా యూత్కి ఇది సూపర్ రా అనిపించేది ఒకటి ఏమన్నా చెప్తారా? సినిమా లెంత్ ఎలా ఉంటుంది అంటేనండి, సినిమా రిపీట్ ఆడియన్స్ వచ్చేలా ఉంటుంది. వావ్, ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ వచ్చారని అంటే అదే పెద్ద ఛాలెంజ్గా పెట్టుకొని వర్క్ చేసామండి. ఇంట్లో ఉండే సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. యూత్ అందరూ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. నేను స్టూడెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే, దయచేసి ఆల్ ది బెస్ట్ ఆల్ యువర్ ఎగ్జామ్స్. కాలేజీలు ప్రతి విషయానికి బంకు కొట్టకండి, కేవలం ఉస్తాద్ భగత్ సింగ్ చూడడానికి మటు బంక్ కొట్టండి. రైట్. ఇప్పుడు సీజన్ ఎలాంటిదని అనుకుంటున్నారు మీరు? ఈ మార్చ్ 19 ఆర్డినరీ సీజన్ అండి. అసలు మాకు ప్రీపోన్ చేసే ఉద్దేశం లేదండి. మొత్తం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ముక్త కంఠంతో ఫోన్లు చేసి మాకు ప్రీపోన్ చేయించారు. ఉగాదికి పవన్ కళ్యాణ్ గారితో మొదలెడతాం సార్, మన తెలుగు సినిమాతో మొదలెడతాం సార్ అన్నారు. దాంతో మేము ఇంత ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. సూపర్ స్పీడ్గా పనిచేస్తున్నారు, ప్రెషర్ ఉంది. బట్ కాకపోతే సీజన్ మంచిది, డేట్ మంచిది, అంతే కదా.